హియర్ ఇంకా కొత్త వాళ్ళు ఎవరు ఉండరా? సమ్ పీపుల్ మీ రిమూవ్డ్ ఫ్రమ్ ద మీటింగ్. సో మళ్ళీ జాయిన్ అవ్వరు ఎవరు ఉంటే? కొత్త వాళ్ళు ఇంతకుముందు కొంచెం సమ్ పీపుల్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ మీటింగ్. Okay. Okay, we're going to start the class. Okay. Here we're going to start the class. Here from the starting, previous we had taken only like to engage your class. From today onwards we're going to start the class the cyber security, and it will be regularly for all batches. Okay, all batches. Understand? So from today onwards we're going to learn about what is meant cyber security. What is meant cyber security? And today's class we're going to learn about the cyber security roadmap. Cyber security roadmap. What does mean cyber security roadmap means? Cyber security ni ela chadukovali, ఏ కంటెంట్స్ ఉంటాయి, మీకు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేసి ఏ దాంట్లో కాన్సెప్ట్స్ ఏం చదువుకోవాలి, ఏ కాన్సెప్ట్ చదువుకోవాలి, ఏ సిలబస్ చదువుకోవాలి చెప్పేది సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ అనమాట. ఓకే, చూసుకుంటే జనరల్గా సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటంటే, ఓకే, ఈజ్ ద అప్లికేషన్. సైబర్ సెక్యూరిటీ అనేది ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ ఆఫ్ ద టెక్నాలజీస్ ప్రాసెస్ టు కంట్రోల్ ద ప్రొటెక్ట్ ది సిస్టమ్. వాట్ డస్ ప్రొటెక్ట్ డస్? సైబర్ సెక్యూరిటీ ఏం ప్రొటెక్ట్ చేస్తుంది? ఒక కంప్యూటర్ని కానీ, ఒక నెట్వర్క్ని కానీ, ప్రోగ్రామ్స్ కానీ, అప్లికేషన్స్ని కానీ, డివైజెస్ని కానీ, ఇలా డేటాని కానీ సైబర్ అటాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేసేదే సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ దేన్ని ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది? ఒక ఇండివిజువల్ కంప్యూటర్ అయి ఉండొచ్చు, ఒక నెట్వర్క్ అయి ఉండొచ్చు, లేదంటే వాట్సాప్ లాంటి వెబ్ అప్లికేషన్ అయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ లాంటి వెబ్ అప్లికేషన్ అయి ఉండొచ్చు, లేదంటే యూట్యూబ్ లాంటి వెబ్సైట్ అయి ఉండొచ్చు, లేదంటే నెట్వర్క్ అయి ఉండొచ్చు, లేదంటే సర్వర్ అయి ఉండొచ్చు. వీటిలన్నిటి మీద అటాక్ జరగకుండా కాపాడేది ఎవరంటే సైబర్ సెక్యూరిటీ అనమాట. ఇదేం చేస్తుంది? మెయిన్ థింగ్ ఏంది? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద సైబర్ సెక్యూరిటీ? ఎందుకు సైబర్ సెక్యూరిటీ మనం వెన్ యూ హ్యావ్ ఆఫీస్ ఇస్ దేర్, వై యూ పుట్ సెక్యూరిటీ గార్డ్? ఎందుకు సెక్యూరిటీ గార్డ్ పెట్టుకుంటాం మనం? వై? బికాస్ సైబర్ సెక్యూరిటీ గార్డ్ ఎందుకు పెడతామంటే, వై బుట్ బికాస్ ద సెక్యూరిటీ గార్డ్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ టు యువర్ ఆఫీస్. సో ఏదైనా ఇంటర్నల్ థఫ్ట్ జరగకుండా, దొంగతనం జరగకుండా, లోపల ఎవరైనా అన్నోన్ పర్సన్స్ లోపల ఎంటర్ అయినప్పుడు చెక్ చేసి పంపించడం. సో ఏదైనా లోపలికి ఏదైనా బయట నుంచి ఆఫీస్ లోపల నుండి ఏదైనా దొంగతనం చేసి బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు. ఎందుకు? లోపలికి ఇంటర్నల్గా అసెట్స్ ఏ ఉండేవో, ఆస్తులు ఏ ఉండేవో, ఏదంటే వాళ్ళు వస్తున్న వస్తువులని చోరీ కాకుండా కాపాడడం గుర్తు చేస్తారు. ఇప్పుడు కూర్చోమనండి 10 o'clock. క్లాస్లో ఉన్నాను నేను, 10 o'clock ఉంది. ఇప్పుడు కూర్చోమనండి, వచ్చేయమండి 10 o'clock కూర్చోమని వచ్చేయమని చెప్పండి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద సైబర్ సెక్యూరిటీ టు ప్రొటెక్ట్ ద ఆల్ ఆర్గనైజేషన్స్ అసెట్, బోత్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ థ్రెట్స్ యాజ్ వెల్ as ద డిస్ట్రప్షన్ కాజ్డ్ బై ద న్యాచురల్ డిజాస్టర్స్. సైబర్ సెక్యూరిటీ ఏం చేస్తుంది? ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట. మీ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఆస్తులు ఏ ఉండొచ్చు, మీ కంపెనీకి సంబంధించిన డేటా అయి ఉండొచ్చు, మీ కంపెనీకి ఇచ్చిన ఫిజికల్ డివైజెస్ లైక్ కంప్యూటర్స్, హార్డ్ డిస్క్లో ఉన్న డేటాను తీసుకోవచ్చు, లేదంటే మీ వెబ్ అప్లికేషన్, మీ వెబ్సైట్ అన్నిటిని సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి ఏమి చేస్తారు? సైబర్ సెక్యూరిటీ చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే సైబర్ అటాక్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరుగుతున్నాయి మనకు కొనుక్కోవడానికి చూడండి. ప్రజెంట్ సైబర్ అటాక్స్. ఓకే, హియర్ దిస్ ఇస్ ద సైబర్ మ్యాప్. ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ సైబర్ అటాక్స్ ఎలా జరుగుతుందో చూపిస్తుంది. దిస్ ఇస్ ద మ్యాప్, దిస్ ఇస్ ద వెబ్సైట్. పంపిస్తాను. హియర్ చూడండి మా, నేను వెబ్సైట్ మీకు పంపిస్తానన్నా, మీరు తర్వాత చూసుకోండి. టెక్స్ట్లో పంపిస్తాను చూడండి. ఎస్, ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్ చూడండి.
ఈ వెబ్సైట్ చూస్తే ఇక్కడ చూడండి, ఇండియా మీద ఏ అటాక్ జరుగుతున్నాయి, దేశం మొత్తం ప్రపంచ దేశాల మీద ఏ అటాక్ జరుగుతుంది, ప్రస్తుతం జరుగుతుంది లైవ్లో అటాక్స్ ఎక్కడ నుంచి జరుగుతున్నాయి చూపిస్తుంది. చూడండి, దీస్ ద లైవ్ లొకేషన్స్ ఎక్కడ అటాక్ జరుగుతుంది. ఏ వెబ్సైట్ అది? cybermap.kaspersky.com. ఓకే, cybermap.kaspersky.com. ఓకేనా? వన్ మినిట్. cybersmap.com. 1 minute and 1 minute wait. అందరూ జాయిన్ అయ్యారా? వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ జాయిన్డ్. ఇంకా చాలామంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉండరు. ఓకే, ఎవరికైనా లాగిన్ ఇష్యూ ఉందా? లాగిన్ ఇష్యూ ఉందా ఎవరికైనా? కొంతమంది లాగిన్ ఇష్యూ ఉంది అంటున్నారు. ఎవరికైనా లాగిన్ ఇష్యూ ఉందా? ఎవరికైనా లాగిన్ ఇష్యూ ఉందా అని అడుగుతాను. లేదు కదా? ఓకే, చూడండి, ఇప్పుడు మ్యాప్ చూస్తే ప్రజెంట్ ఇండియా మీద చూడండి, ఇట్ ఈస్ నా మోస్ట్ అటాక్డ్ కంట్రీ ఆఫ్ఘనిస్తాను. 90 ప్లేసెస్ చూపిస్తాను చూడండి. ఓకే, ఈ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఇక్కడికి వెళ్ళి మనకి గూగుల్లోకి వెళ్ళి ఈ టైప్ చేయాలి. ఏం టైప్ చేయాలంటే సైబర్ అటాక్ లైవ్ అని కొట్టాలి. ఏంది? సైబర్ అటాక్ లైవ్ అని కొడితే దీంట్లో జస్ట్ ఓపెన్ ద గూగుల్ అండ్ టైప్ సైబర్ అటాక్ లైవ్. సైబర్ అటాక్ లైవ్ అని టైప్ చేస్తే, లైవ్ మ్యాప్ అని టైప్ చేస్తే దేర్ ఆర్ మల్టిపుల్ వెబ్సైట్స్ ఆర్ దేర్. చాలా మల్టిపుల్ వెబ్సైట్స్ ఓపెన్ చేసాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ నేను ఓపెన్ చేస్తే థ్రెట్మ్యాప్ డాట్ ఓకే థ్రెట్మ్యాప్ డాట్ checkpoint.com ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ చూడండి, ఎక్కడెక్కడ అటాక్ జరుగుతుందో చూపిస్తుంది. వాట్ ఆర్ ది అటాక్స్ ఆర్ దేర్. ప్రజెంట్ ఇండియాలో ఏ అటాక్ జరుగుతుంది లాస్ట్ 30 days మీద ఇక్కడ చూడండి. ఈ షో దీస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ అటాక్స్ ఎక్కడెక్కడ చూపిస్తూ ఉంది. ఇది చూడండి, ఎల్లో కలర్ ఉంది. ఇది అటాక్ ప్రస్తుతం ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ చైనా నుంచి హాంకాంగ్ జరుగుతోంది, ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ నుంచి జరుగుతూ ఉంది, యునైటెడ్ స్టేట్ నుంచి వేరే వేరే కంట్రీ జరుగుతుంది. టాప్ టార్గెట్ కంట్రీస్ ఏంది ఇంటర్నెట్కి? సో నేపాల్, ఇథోపియా, ఇండోనేషియా, వియత్నాం అండ్ నైజీరియా. ప్రజెంట్ ఏ కంట్రీస్ మీద ఎక్కువ అటాక్ జరుగుతున్నాయంటే నేపాల్, ఇథోపియా, ఇండోనేషియా, వియత్నాం, నైజీరియా. టాప్ టార్గెటెడ్ ఇండస్ట్రీస్ ఏంది? దేని మీద ఎక్కువ టార్గెటెడ్ ఇండస్ట్రీ మీద అటాక్ జరుగుతుంది? ఎడ్యుకేషన్ సెక్టారు, గవర్నమెంట్, టెలికమ్యూనికేషన్. ఈ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడ అటాక్ జరుగుతుందో చూపిస్తుంది. ఈ మ్యాప్ మీద చూస్తే చూడండి, ప్రస్తుతం ఇండియా మీద క్లిక్ చేస్తే చూడండి ఎక్కడెక్కడ ఇండియా మీద అటాక్ జరుగుతుంది. ప్రస్తుతం ఇండియా మీద సీవియర్గా ప్రస్తుతం అటాక్ జరిగింది లాస్ట్ 1 week 10 days నుంచి. బికాస్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ వార్, చైనీస్ పీపుల్ అండ్ దిస్ పాకిస్తాన్ పీపుల్ ఆర్ పెనెంట్రేటింగ్, అంటే ఎక్కువ అటాక్ ట్రై చేశారు దేని మీద? ఇండియా మీద కూడా. సో ఎక్కడ అటాక్ జరుగుతుందో ప్రజెంట్ లైవ్ సినారియోని కొనుక్కోవడానికి యూజ్ చేస్తామన్నా దర్ ఆర్ మల్టిపుల్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే లైవ్ సైబర్ థ్రెట్ మ్యాప్ ఒకటి, ఇంకోటి ఏంటంటే లైవ్ థ్రెట్ మ్యాప్ ఒకటి. చూడండి ఇక్కడ కాస్పర్స్కై సైబర్ థ్రెట్ లైవ్ మ్యాప్ ఒకటి. ఇక్కడ మీకు చూపిస్తుంది ఎక్కడ ఉందో అని.
అలాగే ఇక్కడ బిట్ డిఫెండర్ థ్రెట్ మ్యాప్ ఉంది, బిట్ డిఫెండర్ థ్రెట్ మ్యాప్ ఉంది. ఇక్కడ కూడా చూస్తే మీకు అటాక్స్ చూపిస్తుంది. సీ దిస్ అటాక్స్ చూడండి. సో సీ దిస్ అటాక్ అంటే అటాక్ చూపిస్తుంది. ఓకే చూడండి, అవన్నీ చూపిస్తాను. ప్రజెంట్ ఎక్కడెక్కడ అటాక్ జరుగుతుంది చూపిస్తాను. ప్రజెంట్ లైవ్ అటాక్స్ అవన్నీ. ఓకే లైవ్ అటాక్స్ అండి, చూడండి. కనిపిస్తుందా? కనిపిస్తుందా? హలో హలో కనిపిస్తుందండి? చూడండి లైవ్ అటాక్స్ ఎక్కడెక్కడ జరుగుతుందో చూపిస్తాను. సో నేను కొన్ని వెబ్సైట్ పంపించాను చూడండి. ఇదేంటి థ్రెట్ మ్యాప్ బిట్ డిఫెండర్.com. సో ఇవన్నీ లొకేషన్స్ అనమాట, ఎక్కడి నుంచి ఎక్కడికి అటాక్ జరుగుతుందని. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అటాక్ టైప్ ఏంది, అటాక్ కంట్రీ ఏంది, టార్గెట్ కంట్రీ ఏంది, ప్రజెంట్ ఏ టైంలో, ప్రజెంట్ ఈ టైంలో జరుగుతుంది, టైము, టైప్ ఆఫ్ అటాక్, టైప్ ఆఫ్ అటాక్, అటాక్ కంట్రీ, టార్గెట్ కంట్రీ, అటాక్ కంట్రీ, టార్గెట్ కంట్రీ. ఓకే అటాక్ కంట్రీ, టార్గెట్ కంట్రీ. ఓకేనా? ప్రస్తుతం చూపిస్తున్న లొకేషన్స్ యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఇండియా, చైనా, బ్రెజిల్, జర్మనీ, కెనడా, యునైటెడ్ కింగ్డమ్. ఓకే ఓకేనా? సో ఈ ఎల్లో కలర్ అనేది ఇన్ఫెక్షన్, ఈ రెడ్ కలర్ అనేది అటాక్. ఇలా మనం ఎక్కడెక్కడ అటాక్ జరుగుతుందో అంటే కంటిన్యూస్గా సైబర్ అటాక్ జరుగుతూ ఉన్నాయి. కంటిన్యూస్గా ఏం జరుగుతుంది? సో లైవ్ సైబర్ అటాక్ జరుగుతూ ఉన్నాయి. ఓకే దీస్ ఆర్ ద సైబర్ అటాక్స్. ఇంకో వెబ్సైట్ సీ దిస్. ఓకే అండర్స్టూడ్? సో టాప్ అటాకర్స్ ఎక్కడి నుంచి ఉండరు ఇప్పుడు చూసుకుంటే, ఇప్పుడు టాప్ అటాకర్స్ ఎక్కడి నుంచి ఉన్నాయని చూసుకుంటే, సో మోస్ట్ ఆఫ్ ది అటాక్స్ చూపిస్తుంది చూడండి. దాని ఆల్ ఆర్ ద అటాక్స్, ప్రపంచవ్యాప్తంగా ఎలా అటాక్ జరుగుతున్నాయి. దాని టాప్ అటాక్స్ చూసి యునైటెడ్ స్టేట్స్లో ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద అటాకర్స్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్. 54% ఆఫ్ అటాక్స్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్, 17% ఫ్రమ్ నెదర్లాండ్స్, 16% ఫ్రమ్ ద ఫ్రాన్స్, 7% ఫ్రమ్ ద చైనా, అండ్ యునైటెడ్ కింగ్డమ్ 6%. అటాకర్ ఎవరైతే ఏ కంట్రీ నుంచి అటాక్ జరుగుతుందో మ్యాక్సిమం ఎక్కడి నుంచి జరుగుతుంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి అటాక్ జరుగుతుంది. ఓకే సో టాప్ అటాక్డ్ కంట్రీస్ అంటే ఎక్కువ హ్యాకింగ్ గురిన కంట్రీస్, నెంబర్ 1 వచ్చి స్విట్జర్లాండ్ 24%, నెంబర్ 2 వచ్చి 24% యునైటెడ్ స్టేట్స్, నెంబర్ 3 వచ్చి కెనడా ఇక్కడ చూడండి. సో ఇండియా వచ్చి 16%, జపాన్ 16%. ఇలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకండ్ కూడా సైబర్ అటాక్ జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రతి సెకండ్కి సైబర్ అటాక్ జరుగుతూ ఉంటుంది డిఫరెంట్ కంపెనీస్ మీద, ఈవెన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మీద ఇలా అటాక్ జరుగుతుంది. కాబట్టి ఈ అటాక్ జరగకుండా కాపాడడానికి ఏం చేయాలి, మనం సైబర్ సెక్యూరిటీని ఇంప్లిమెంట్ చేయాలి. సైబర్ సెక్యూరిటీ ఏం చేస్తుంది, ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ ద ప్రొటెక్షన్. అండర్స్టూడ్? ఏం చేస్తుంది, ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే నెక్స్ట్ థింగ్, హియర్ సైబర్ సెక్యూరిటీలో ఓకే టుడేస్ టాపిక్ ఏం చెప్పాను, రోడ్ మ్యాప్ టు సైబర్ సెక్యూరిటీ అని కదా. ఇలా సైబర్ సెక్యూరిటీలో డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. అంటే సైబర్ సెక్యూరిటీలో చాలా పార్ట్స్ ఉంటాయి. సో వాటిలో ఏంటంటే అప్లికేషన్ సెక్యూరిటీ ఉంటుంది, ఇంకేముంటుందంటే క్లౌడ్ సెక్యూరిటీ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే థ్రెట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ ఆపరేషన్స్ ఉంటాయి, ఇంకా డిజిటల్ ఫోరెన్సిక్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ఉంటుంది, ఇంకా ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఉంటుంది. మనం ఇంకేం చేయొచ్చు, ఎండ్ పాయింట్ సెక్యూరిటీ, రిస్క్ మేనేజ్మెంట్, ఇలా మల్టిపుల్ వింగ్స్ ఉంటాయి దేంట్లో, సైబర్ సెక్యూరిటీలో. సైబర్ సెక్యూరిటీ దేనికి ప్రొవైడ్ చేయాలి మనం? నీది వాట్సాప్ ఉంది, వాట్సాప్ అనేది ఒక వెబ్ అప్లికేషన్, దానికి ప్రొవైడ్ చేయాలా, లేదంటే కంప్యూటర్కి ప్రొవైడ్ చేయాలా, లేదంటే నెట్వర్క్ ప్రొవైడ్ చేయాలా చెప్పాలి మనం. ఓకే చూడండి డిఫరెంట్ పార్ట్స్కి మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు. అప్లికేషన్ సెక్యూరిటీ, వాట్ ఆర్ దేర్, క్లౌడ్ సెక్యూరిటీ విల్ బి దేర్, థ్రెట్ ఇంటెలిజెన్స్, there are multiple security operations will going to provide the risk management, endpoint security, identity and access management, and digital forensics and incident response incident response. Here 10 minutes class 11:30. Okay, here to become ethical hacker or cyber security, to become a ethical hacker cyber security, first thing you need to do ఏం తెలుసుకోవాలి మనం. ఒక ఎథికల్ హ్యాకర్ కానీ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషన్ అవ్వాలంటే మనకి ఏం తెలుసుకోవాలి? ఫస్ట్ థింగ్, ఆస్క్ యువర్ సెల్ఫ్, ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు సైబర్ సెక్యూరిటీని? ఫస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్ మీన్స్ ఎందుకు, వై యూ వాంట్ టు లెర్న్ ద సైబర్ సెక్యూరిటీ. ఫస్ట్ థింగ్, సైబర్ సెక్యూరిటీ ఎందుకు ఫస్ట్.
సెకండ్ ఏంటంటే అండర్స్టాండ్ ద నీడ్. నీ నీడ్ ఏంది నీకు మేబీ జాబ్ ఉండొచ్చు, ఓకే, జాబ్ ఉండొచ్చు, ఓకే. సో అండర్స్టాండ్ ద నీడ్ మీన్ దట్ నీడ్, వాట్ ఈస్ ద నీడ్ టు లెర్న్ ద సైబర్ సెక్యూరిటీ, వెదర్ యూ వాంట్ టు లెర్న్ ద జాబ్ ఆర్ యూ వాంట్ టు బికమ్ ఏ ఎథికల్ హ్యాకర్ ఆర్ హ్యాకర్. సెకండ్ థర్డ్ థింగ్ ఈజ్ నాట్ ఈజీ, ఇట్ ఈస్ నాట్ ఈజీ, it is not easy, okay. So to learn the cyber security, it is not easy to learn, it is not easy to learn. Another thing is that you know your interest, how much interest undi nee daggara ethical hacking నేర్చుకోవడానికి, cyber security నేర్చుకోవడానికి how much interest ఎంత ఉంది నీ దగ్గర, how much interest you have. Main thing is the passion, interest. ఆ passion interest కానీ లేకుంటే నువ్వు సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడం చాలా కష్టం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎందుకు నేర్చుకోవాలనుకున్నావు, వెదర్ జాబ్ కోసం నేర్చుకోవాలనుకున్నావా, లేదంటే నువ్వు హ్యాకర్ అవ్వాలనుకున్నావా. అండ్ సెకండ్ థింగ్ అండర్స్టాండ్ ద నీడ్. సో ఎందుకు నేర్చుకోవాలనుకున్నావా సైబర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ జాబ్ కోసమా, లేదంటే హ్యాకర్ అవ్వాలనుకున్నావా, హ్యాకర్ కూడా అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు యూస్. సినిమాల్లో చూపించినంత మాత్రాన ఒక బటన్ నొక్కేసి ఆ బటన్ నొక్కగానే పక్కనోడు కంప్యూటర్ కానీ పక్కనోడు మొబైల్ కానీ హ్యాక్ అవ్వడం అనేది కాదు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్, అలా కాదు, ఇది అలా కాదు. అండర్స్టూడ్? దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. దీంట్లో ఏముంటాయి, టూల్స్ ఉంటాయి, కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి, కొన్ని స్కిల్స్ ఉంటాయి. అవన్నీ యూజ్ చేసుకుని టార్గెట్ని అటాక్ చేయడం లేదంటే టార్గెట్ని హ్యాకింగ్ చేయడం చేస్తారు. అంతేగాని సింగిల్ బటన్ నొక్కగానే ఆ పర్టికులర్ కంప్యూటర్ కానీ పర్టికులర్ మొబైల్ ఫోన్ కానీ హ్యాక్ అవ్వడం అంటూ ఏం జరగదు. అండ్ ఫోర్త్ వన్ నెక్స్ట్ నో యువర్ ఇంట్రెస్ట్. ఆల్రెడీ చెప్పాను ఎంత ఇంట్రెస్ట్, హౌ మచ్ ప్యాషన్, మీరు ఎంత నేర్చుకోవాలండి సైబర్ సెక్యూరిటీ ప్యాషన్ ఎంత ఉంది మీలో, ఇంట్రెస్ట్ ఎంత ఉందో కూడా మనకి ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద 4 things. ఆస్క్ యువర్ సెల్ఫ్ వై సైబర్ సెక్యూరిటీ. సో అండర్స్టాండ్ ది నీడ్, ఎందుకు నేర్చుకోవాలి సైబర్ సెక్యూరిటీ. 3 ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు లెర్న్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద నో యువర్ ఇంట్రెస్ట్, హౌ మచ్ ఇంట్రెస్ట్ యు హ్యావ్. ఇప్పుడు మనం జస్ట్ ఇంట్రెస్ట్ యూ హ్యావ్ అంటే ఏంది, ఇప్పుడు మీరు సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలనుకునే మీ ఇంట్లో మీ కాలేజీలో ఉండదు చెప్పారు, మీకు ఏమని చెప్పారు, మీ సైబర్ సెక్యూరిటీ కోర్సులో ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. సో దాంట్లో మీరు అసలు ఒరిజినల్గా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయ్యారా, లేకుంటే మీ ఫ్యాకల్టీ మీ ట్రైనర్స్ ఎవరైతే చెప్పారో వాళ్ళు సజెస్ట్ చేస్తే మీరు జాయిన్ అయ్యారా. సో 2 కూడా ఉంటుంది కదా. సో కొంతమంది ఏం చేస్తారో రియల్గానే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలనుకుంటుంది. సో అలా ఉండే వాళ్ళకి మాత్రం వస్తుంది. అంతేకాని బలవంతంగా మా కాలేజీ వాళ్ళు చెప్పారు, లింక్ పంపించారు, మేము జాయిన్ అవ్వడం జస్ట్ వింటడం అంటే మాత్రం ఇది కష్టం రావడం, ఓకే, కావడం కష్టం, ఓకే. సో దీస్ ఆర్ ద 4 things. అండ్ హియర్ నెక్స్ట్ థింగ్, హియర్ టు బికమ్ ఏ ఎథికల్ హ్యాకర్ ఆర్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, యూ షుడ్ నో ద బేసిక్ కమ్యూనికేషన్స్. ఈ స్కిల్స్ మీకు మ్యాండేటరీగా కావాలి. సో ఈ సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్లో ఏంటంటే మీకు ఏ టాపిక్స్ నేర్చుకోవాలి, ఏ టాపిక్స్ సైబర్ సెక్యూరిటీ కావాలంటే ఏ నేర్చుకోవాలో మనకి తెలియాలి. ఫస్ట్ టు బికమ్ ఎథికల్ హ్యాకర్ వీ నీడ్ టు లెర్న్ దిస్ థింగ్, వీ నీడ్ టు లెర్న్ దిస్ టాపిక్స్. వాట్ ఆర్ ద టాపిక్స్? కంప్యూటర్ హార్డ్వేర్ అంటే ఏంది, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటే ఏంది, ఎలా పనిచేస్తుంది, ప్రాసెసింగ్ మెథడాలజీ ఏందో తెలియాలి మనకి. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, దాని ఆపరేటింగ్ సిస్టమ్ మినిమం కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, కంట్రోల్ ప్యానల్ అని అదర్ ఆప్షన్స్ ఉంటాయి, కంట్రోల్ ప్యానల్ కానీ సెట్టింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మొబైల్ ఫోన్ అయినా మొబైల్ ఫోన్ కూడా సెట్టింగ్స్ ఉంటాయి. ఆ మొబైల్ ఫోన్లో సెట్టింగ్స్ కూడా తెలియాలి మీకు, అట్లీస్ట్ మినిమం తెలియాలి. సెట్టింగ్స్ ఉంటాయి, ఎలా సెట్టింగ్స్ ఉంటాయి, దాన్ని సెట్టింగ్స్ అంటే ఎలా మార్చుకోవాలి అవి తెలియాలి. అలాగే కంప్యూటర్ సెట్టింగ్స్ కూడా తెలియాలి. నెక్స్ట్ ఏంటంటే సో హెచ్టిటిపి, డిఎన్ఎస్ అంటే ఏంది, వెబ్ సర్వర్ అంటే ఏంది, ఎఫ్టిపి అంటే ఏంది, ఎస్ఎంటిపి కూడా తెలియాలి. ఇవన్నీ నేను బేసిక్స్ని ప్రొవైడ్ చేస్తాను, ఓకే. సో ఇంకోటి ఏంటంటే నెట్వర్కింగ్ టాపిక్స్ లాంటివి, టీసీపీఐపి అంటే ఏంది, ఈఆర్పి అంటే ఏంది, రౌటర్స్ అంటే ఏంది, స్విచెస్ అంటే ఏంది, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చే క్లాసెస్లో. సో వాటి గురించి కూడా తెలియాలి, ఓకే. ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే హ్యాకింగ్కి లేదు యూజ్ చేసేది మనం టు హ్యాక్ ఏ పర్టికులర్ కంప్యూటర్ ఆర్ టు అటాక్ అన్ పర్టికులర్ కంప్యూటర్, వీ నీడ్ టు నో ద ఆపరేటింగ్ సిస్టమ్స్. ఏం తెలియాలంటే బేసికలీ లైనక్స్ గురించి బాగా తెలియాలి. అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్ గురించి పెద్ద తెలియాల్సిన అవసరం లేదు. సో బాగా తెలిసిన ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే ఖాళీ లైనక్స్. ఏంది? ఖాళీ లైనక్స్. ఇప్పుడు చూసుకుంటే సో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కానీ ఎథికల్ హ్యాకర్స్ కానీ యూజ్ చేస్తారు, ఖాళీ లైనక్స్ యూజ్ చేస్తారు. ఏం చేస్తారు? ఖాళీ లైనక్స్ యూజ్ చేస్తారు, ఓకే. హియర్ సో వాట్ డస్ వై యూజ్ ఖాళీ లైనక్స్? ఇక్కడ చూసుకుంటే ఇఫ్ యూ సీ దిస్, జాగ్రత్త చూడండి అందరూ.
ఎవరైనా ఫ్యాకల్టీ ఉన్నా కూడా జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ద కోర్స్ మ్యాక్సిమం ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది మీకు ఎక్కడ కూడా 50,000 నుంచి 60,000 ఛార్జ్ చేస్తారండి. ఇంకోటి ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ కోర్సెస్ నాట్ ప్రొవైడెడ్ ఇన్ యూట్యూబ్. యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ టు లెర్న్ పైథాన్, టు లెర్న్ జావా, to learn web technologies. So many channels are there in website, YouTube also. But if you want to learn the cyber security and ethical hacking, so there are few channels are there, so they are not much elaborated. వాళ్ళు ఇంకా బాగా ఎక్కువగా దాన్ని మనం ఎలాబరేట్ కూడా చేయరు, ఎందుకంటే చేస్తే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ వస్తే వాళ్ళ ఛానల్ కూడా రిమూవ్ అయిపోతుంది. కాబట్టి 50,000-60,000 రూపీస్ ఉన్న కోర్సుని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి దాని తగ్గట్టు మీరు కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్గా ప్రతి వీడియో నేను పంపిస్తాను మీకు. సో ఇప్పుడు మన సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అవ్వాలన్నా, ఎథికల్ హ్యాకర్ అవ్వాలన్నా, సో ఏం నేర్చుకోవాలంటే నేను ఏం చెప్పాను, వాట్ ఆర్ ద స్కిల్స్ చెప్పాను, ది స్కిల్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. వాట్ ఆర్ ద కంప్యూటర్ బేసిక్, కంప్యూటర్ హార్డ్వేర్ ఏంది, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఏంది, కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, కంప్యూటర్లో ఏం సెట్టింగ్స్ ఉంటాయి వాటి గురించి తెలియాలి. అలాగే నెట్వర్కింగ్ టెక్నాలజీస్, టీసీపీ, ఐపీ, ఏఆర్పీ, కంప్యూటర్, ఈ స్విచ్, రౌటరు, హబ్, బ్రిడ్జ్ వాట్ డివైజెస్ గురించి తెలియాలి. అలాగే ఈ వెబ్ ఇంటర్నెట్ సంబంధించిన ప్రోటోకాల్స్, ఎస్టీటీపీ, డిఎన్ఎస్, వెబ్ సర్వర్స్, ఎఫ్టీపీ, ఎస్ఎంటీపీకి సంబంధించిన ప్రోటోకాల్స్ తెలియాలి. ఇంకోటి ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ మెయిన్ లైనెక్స్ గురించి తెలియాలి. ఏం తెలియాలి? ఆపరేటింగ్ సిస్టమ్ ఏం తెలియాలి. సో వాట్ వీ నీడ్ టు లెర్న్ లైనెక్స్ మ్యాండేటరీగా తెలియాలి. సో ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఆర్ ఎథికల్ హ్యాకర్, మ్యాండేటరీ టు లెర్న్ ద లైనెక్స్ స్కిల్, బికాస్ we are going to use the Kali Linux. ఏం యూజ్ చేస్తాం మనం? ఖాళీ లైనెక్స్ యూజ్ చేస్తాం. ఏం చేస్తాం? ఖాళీ లైనెక్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ నేను చూస్తే ఖాళీ లైనెక్స్ అనేది ఒక డిస్ట్రిబ్యూషన్. దేనికి యూజ్ చేస్తారు? డిజిటల్ ఫోరెన్సిక్స్, పెనెట్రేషన్ టెస్టింగ్. ఈ హ్యాకింగ్నే వాళ్ళు ఏంటంటారు? పెనెట్రేషన్ టెస్టింగ్ అంటారు. ఇట్ ఈస్ మెయింటైన్డ్ ఫండెడ్ బై ద ఆఫెన్సివ్ సెక్యూరిటీ. ఖాళీ లైనెక్సే మన హ్యాకింగ్ నేర్చుకోవాలన్నా, సైబర్ సెక్యూరిటీ కోర్సు నేర్చుకోవాలన్నా బేసిక్గా దేని మీద వర్క్ చేయాల్సి వస్తుంది? మ్యాండేటరీగా ఖాళీ లైనెక్సే. విండోస్తో ఏం పని లేదు మనకి. విండోస్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో, విండోస్ 10, 11, మ్యాక్, వాటితో మనకు సంబంధం లేదు. సో మ్యాండేటరీగా ఏం తెలియాలి? ఒకటి ఖాళీ లైనెక్స్, 2 ప్యారెట్, ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఉంది ప్యారెట్ లైనెక్స్, ఇంకో పేరేంది ప్యారెట్ లైనెక్స్. ఓకే, ఇదే ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, ప్యారెట్ లైనెక్స్ యూజ్ చేసుకోవచ్చు, ఖాళీ లైనెక్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఏంది? ప్యారెట్ లైనెక్స్. సో ఈ ప్యారెట్ లైనెక్స్ని కూడా యూజ్ చేస్తారు. దీస్ ప్యారెట్ లైనెక్స్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద డూయింగ్ ద సైబర్ సెక్యూరిటీ, టు లెర్న్ ద సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్. సో ఇంతకుముందు మీ క్లాసెస్లో 4 days క్లాసెస్లో ఈ ఖాళీ లైనెక్స్ ఎలా ఆగిన అవ్వాలి ఆ కమాండ్స్ కూడా చెప్పుంటారు. ఓకే, సో కానీ మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం, నో ప్రాబ్లం. ఓకే, 2 రకాల ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారు. ఒకటి ప్యారెట్ లైనెక్స్, రెండోది అంటే ఖాళీ లైనెక్స్. దేనికి? సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కానీ, ఎథికల్ హ్యాకర్స్ కానీ. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను చూడండి, నాకు ఆన్సర్ టెక్స్ట్లో అందరూ టైప్ చేయండి. మన ఎథికల్ హ్యాకింగ్ కానీ హ్యాకింగ్ చేయాలన్నా, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలన్నా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారు? నాకు టెక్స్ట్ చేయండి, అందరూ చేయండి, టెక్స్ట్ చేయండి అందరు టెక్స్ట్ చేయండి. నాకు రైజ్ ద హ్యాండ్ కాదు, ఎవ్రీవన్ టెక్స్ట్. విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్డ్ ఫర్ ద హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ? జస్ట్ నా ఎక్స్ప్లెయిన్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారు? జస్ట్ నా లైనెక్స్ అని చెప్తాను. ఏం చెప్పాను నేను? వింటున్నారా? ప్యారెట్ లైనెక్స్ ఒకటి, ఖాళీ లైనెక్స్ అని చెప్పాను. ఓకే, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాను చెప్పాను? ప్యారెట్ లైనెక్స్ అని, ఖాళీ లైనెక్స్ చెప్తాను. ఎవరు ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని చెప్తాను. అది కాదు, కరెక్ట్ కాదు. అది నాకు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఎవ్రీవన్ టెక్స్ట్ చేయండి. ఖాళీ లైనెక్స్. ఓకే, ప్యారెట్ అండ్ ఖాళీ లైనెక్స్ అందరూ టెక్స్ట్ చేయాలి. ఓకే, గుడ్, వెరీ గుడ్. సో ఈ ఖాళీ లైనెక్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఎథికల్ హ్యాకర్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కానీ యూజ్ చేస్తారు. దేన్ని? ఖాళీ లైనెక్స్ని. ఓకేనా? డన్. ఓకే అండి, డన్. చాలు, ఇంకా చాలు. ఓకే. ఓకే.
Okay. So what are the operating system used? Kali Linux and Parrot Linux. The Kali Linux and Parrot Linux have inbuilt tools. They have inbuilt tools. So most of the 90% tools are inbuilt. Kali Linux inbuilt tools are there. Okay. So inbuilt tools are there. So these inbuilt tools, we have inbuilt tools are there. So inbuilt tools are there. So by using the inbuilt tools, we're going to do the hacking and cybersecurity practice. To practice cybersecurity, we're going to use the two operating system. One is the Kali Linux and the Parrot Linux. అదే ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇంకేది ఇన్స్టాల్ చేసుకోకూడదు. ఇంకా 4 days క్లాసెస్ చెప్పారు కదా, అప్పుడు కూడా మీకు ఇదే చెప్పుంటారు ప్రీవియస్ క్లాసెస్లో. ఓకేనా? సో ఏం నేర్చుకోవాలి మనం? కంప్యూటర్ హార్డ్వేర్ కొంచెం బేసిక్స్ తెలుసుకోవాలి. సో ఇంటర్నెట్ ప్రోటోకాల్, వెబ్ అండ్ ఇంటర్నెట్ సంబంధించిన బేసిక్స్ తెలుసుకోవాలి. నెట్వర్కింగ్ సంబంధించిన బేసిక్స్ తెలుసుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏందో కూడా తెలుసుకోవాలి. అలాగే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ టూల్స్ లాంటివి, సిఎండి ఎలా యూజ్ చేస్తారు, బిఏఎస్ బ్యాష్ స్క్రిప్టింగ్ ఎలా యూజ్ చేస్తారు, పవర్ సెల్ స్క్రిప్టింగ్ ఎలా యూజ్ చేస్తారో కూడా తెలుసుకుంటాం. సో నేను ఏదైతే ఉందో ఈ నెట్వర్కింగ్, కంప్యూటర్ బేసిక్స్ అన్నీ కూడా ఒక 3-4 క్లాసెస్లో కవర్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. అవన్నీ నెట్వర్కింగ్ క్లాసెస్ కరెక్ట్గా వింటేనే మీకు ఎథికల్ హ్యాకింగ్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ అర్థమవుతుంది. అవి కానీ వినకుంటే మీకు అర్థం కాదు. ఓకే, ఎవరి దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ల్యాప్టాప్ లేకుంటే ఫోన్లో కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఫోన్లో ఎలా ఇన్స్టాల్ చేసి ఎలా నేర్చుకుంటామో నేర్చుకుందాం, తర్వాత చెప్తాను ఫోన్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో. ఓకే, ఫోన్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలో ఆల్రెడీ ఇంతకుముందు కంప్యూటర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి చెప్పారు ఇంతకుముందు. ఐ థింక్ వెడ్నెస్డే అండ్ థర్స్డే రోజు క్లాస్లో. ఓకేనా? సో మళ్ళీ నేను చెప్తాను, మళ్ళీ అగైన్ ఐ విల్ రిపీట్, బికాస్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది క్లాస్ స్టూడెంట్స్ ఆర్, some of the students are new students are there. I will start from the scratch. Okay, scratch నుంచి చెప్పుకుందాం. ఓకే, సో కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు. ఓకే, దీస్ ఆర్ ది స్కిల్స్. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది క్లాస్ ఐ విల్ సెండ్ ద స్లైడ్స్ టు యూ. వన్స్ ద క్లాస్ ఈజ్ కంప్లీటెడ్ ఐ విల్ సెండ్ ద స్లైడ్స్ టు యూ. ఈ స్లైడ్స్ అన్నీ పంపిస్తాను. సో టు బికమ్ ఎథికల్ హ్యాకర్ వీ నీడ్ టు లెర్న్ దిస్ టాపిక్స్. ఫస్ట్ ఎథికల్ హ్యాకర్ కావాలంటే ఏం కావాలి నాకు? కంప్యూటర్ బేసిక్స్, వెబ్ అండ్ ఇంటర్నెట్, నెట్వర్కింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్, ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ కాన్సెప్ట్స్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ సంబంధించిన ఈ టాపిక్స్ అనే మ్యాండేటరీగా నీకు తెలియాలి. ఓకే, ఈ టాపిక్స్ మీకు ఇన్డెప్త్గా ఏం తెలియాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే హ్యాకింగ్కి వెళ్తాను. ఓకేనా? ఓకే, ప్రోగ్రామింగ్ కావాలా? టు బికమ్ ఎథికల్ హ్యాకర్ ప్రోగ్రామింగ్ కావాలా వద్దా? సమ్వేర్ బాట్ ప్రోగ్రామింగ్ కూడా ఉపయోగపడకుండా పోదు. ఓకే, అంటే ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ నేర్పించాం, బట్ ఇన్ జనరల్గా కొంతవరకు ఉపయోగపడవచ్చు. ఒకవేళ వైరస్ రాయాలనుకున్నాం, ఐ వాంట్ టు క్రియేట్ ఎ వైరస్. ఒక వైరస్ని నేను క్రియేట్ చేయాలనుకున్నాను ఓన్గా. ఆల్రెడీ వైరసెస్ ఉంటాయి, ఆల్రెడీ ఇన్బిల్ట్గా ప్రీడిఫైన్డ్ వైరసెస్ క్రియేట్ చేసుకుంటారు. అలాగే టూల్ మేకర్స్ కూడా ఉంటాయి, ఎలా వైరస్ని క్రియేట్ చేయాలో టూల్స్ కూడా ఉంటాయి. ఓకే, దట్ ఈస్ నో ప్రాబ్లం. బట్ ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్ వైరస్ బై యూజింగ్, ఇఫ్ యూ నో, మీరు సి ప్రోగ్రామింగ్ తెలుసు, పైథాన్ ప్రోగ్రామింగ్ తెలుసు, రూబీ లాంగ్వేజ్ తెలుసు, మీరు ఓన్ వైరస్ని క్రియేట్ చేసి మీరు అటాక్ చేయొచ్చు. ఇంకా కొన్ని టూల్స్ తయారు చేసుకోవచ్చు, సైబర్ సెక్యూరిటీ టూల్స్. మీకు ప్రోగ్రామింగ్ బాగా అయి ఉంటే మీరు ఓన్గా తయారు చేసుకోవచ్చు. ఓకే, ప్రోగ్రామింగ్ కూడా కొంతవరకు అవసరమే సైబర్ సెక్యూరిటీలో. జనరల్గా సైబర్ సెక్యూరిటీ 90% నాన్ కోడింగ్ జాబ్. ఇది ఎటువంటి కోడింగ్ ఉండదు, యూ డోంట్ హ్యావ్ ఎనీ కోడింగ్. ఓకే, జనరల్గా కోడింగ్ ఏం నేర్చుకోవాలి, లేకపోతే ఇంకా ఎక్స్ట్రాగా ఏం కావాలి మనకి? టు బికమ్ ఎథికల్ హ్యాకర్ C++, జావా గురించి కొంతవరకు బేసిక్స్ తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం చెప్పిన క్లాసెస్ ఇవన్నీ తెలియాలి సార్, ఇవన్నీ చెప్పకుంటే మీకు అర్థం కాదంటే అవసరం లేదు. మాస్టర్ అవ్వాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. యూ వాంట్ టు బికమ్ ఎ మాస్టర్. పెద్ద కంపెనీని నువ్వు హ్యాక్ చేయాలి, పెద్ద కంపెనీకి సంబంధించిన ఎథికల్ హ్యాకర్గా నువ్వు వర్క్ చేయాలంటే కంపల్సరీగా కొంతవరకు ప్రోగ్రామింగ్ కూడా తోడి ఉండాలి. ప్రోగ్రామింగ్ ప్లస్ ఈ సైబర్ సెక్యూరిటీ రెండు కలిసి ఉండాలి. ఓకే, ఇవి ఇంకేం తెలియాలి? స్క్రిప్ట్ రైటింగ్, పైథాన్, గో లాంగ్వేజ్, అలాగే జావా స్క్రిప్ట్, PHP, SQL, బ్యాక్ ఎండ్ టెక్నాలజీకి PHP, SQL, JSP, Node.js, NoSQL ఇలాంటివి కూడా తెలుసుకున్నారు. అలాగే సెల్ స్క్రిప్టింగ్ కూడా కొంతవరకు తెలుసుంటే మీకు యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి ప్రోగ్రామింగ్ కూడా సమ్వేర్ వాట్ ఇంపార్టెంట్. అండర్స్టూడ్? నెక్స్ట్ థింగ్, ఓకే, టు బికమ్ ఎథికల్ హ్యాకర్ ఏం చదువుకోవాలి? వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు లెర్న్? ఓకే, అసలు చెప్పాలంటే ఎథికల్ హ్యాకర్ కానీ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అవ్వాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. మెయిన్లీ క్లియర్గా ఏం కావాలంటే స్కిల్స్ కావాలి. ఎవరికైతే స్కిల్స్, ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉంటాయి వాడికి లక్షల్లో కాదు కోట్లల్లో కూడా శాలరీ వస్తుంది.
ఓన్లీ ఒకటే ఒక ఫీల్డ్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్, దట్ ఫీల్డ్ దిట్ ప్రొవైడ్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ శాలరీ. ఏ ఫీల్డ్లో కూడా హైయెస్ట్ అమౌంట్ అంత శాలరీ రాదు మీకు. సో ఇంకోటి ఏంటంటే ఆల్ ఫీల్డ్స్ దే ఆస్క్ ఫర్ ద ఏదో ఒకటి గ్రాడ్యుయేషన్ ది విల్ ఆస్క్ జనరల్లీ. ఓకే, బట్ మనకి గ్రాడ్యుయేషన్ ఉండాలి లేదని కాదు, బట్ ఇఫ్ యు ఆర్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్, యూ హ్యావ్ వెరీ గుడ్ స్కిల్స్, you don't need any graduation, under graduation you don't, if you are at studied 10th class only, if you are very good in ethical hacking, then they will take you with good amount salary, లక్షల్లో కోట్లలో ఉంటుంది salary. సో మనం ఏం చదువుకోవాలి ఎథికల్ హ్యాకర్ కావాలంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ లైక్ బీటెక్ కానీ బీసీఏ కానీ లేదంటే బీఎస్సీ కంప్యూటర్స్ కానీ చదువుకుని ఉండాలి. చూడండి, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ లైక్ బీటెక్ బీసీఏ బీఎస్సీ చదువుకుని ఉండాలి. అంటే బీఎస్సీ కంప్యూటర్స్ కానీ బీసీఏ కానీ బీటెక్ కంప్యూటర్స్ కానీ, లేదంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ బీటెక్ తెలుసులేదు, బీటెక్ సైబర్ సెక్యూరిటీ వస్తుంది డైరెక్ట్గా, బీటెక్ సైబర్ సెక్యూరిటీ, బీసీఏ సైబర్ సెక్యూరిటీ, బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి కోర్సెస్ కూడా చదువుకుండాలి. అలాగే ఎంటెక్ ఎంసీఏ లేదంటే పీజీ డిప్లొమా ఇవి చదువుకుండా, లేదంటే ఆర్ట్ ఆఫ్ గూగుల్ నుంచి కూడా మనం చదువుకుంటే, మనం ఇవన్నీ చదువుకుంటే మీకు కాన్సెప్ట్స్ అర్థం అవుతాయి. లేదంటే గూగుల్ ద్వారా కూడా చదువుకోవచ్చు. ఏ జాబ్ రోల్స్ ఉంటాయి సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషన్ అయిన తర్వాత, సైబర్ సెక్యూరిటీకి ఏ జాబ్ రోల్స్ ఉంటాయి. ఒక కంపెనీకి వెళ్ళాం మనం, ఇప్పుడు మీ కాలేజ్ ఉంటుంది, మీ కాలేజ్ డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి. ఏమంటారు మీ కంపెనీలో, మీకు సపోజ్ మీరు మీ కాలేజ్ తీసుకుంటే లెక్చరర్ ఉంటాడు, జూనియర్ లెక్చరర్ ఉంటాడు, సీనియర్ లెక్చరర్ ఉంటారు, ఇంకేమంటారు ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసరు, ఇంకేమంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటుంది, అలా ప్రిన్సిపాల్ ఉంటాయి, అలా ఇంకా డిఫరెంట్ అడ్మిన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంకా అకౌంట్స్ ఉంటారు. ఇలా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. లేదా మీ ఆఫీస్లో, అదే మీ కాలేజీలో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. అలాగే సైబర్ సెక్యూరిటీ కూడా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. యూ హ్యావ్ ఏ డిఫరెంట్ రోల్స్ ఆర్ దేర్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. వాట్ ఆర్ ద రోల్స్ ఆర్ దేర్? ఏ రోల్స్ ఉంటాయి? సెక్యూరిటీ అనలిస్ట్ ఇంజనీర్ ఉంటుంది, సెక్యూరిటీ ఆడిటర్, వాట్ దట్ సెక్యూరిటీ ఆడిటర్ ఉంటాడు, సాక్ అనలిస్ట్, సాక్ అంటే సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అనలిస్ట్ ఉంటారు, ఇంకోటి మాల్వేర్ అనలిస్ట్ ఉంటాడు, రెడ్ టీమర్ బ్లూ టీమర్ ఉంటాడు, ఇంకోటి సెక్యూరిటీ కన్సల్టెంట్ ఉంటాడు, ఇంకోటి పెనెట్రేషన్ టెస్టర్ ఉంటాడు, ఇంకోటి ఏంటంటే డిజిటల్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ ఉంటాడు, ఉంటారు. ఇలా మల్టిపుల్ జాబ్ రోల్స్ ఉంటాయి. ఓకే, మీ ఆఫీస్లో ఏ విధంగా అయితే డిఫరెంట్ జాబ్ రోల్స్, లేదంటే మీ స్కూల్లో మీ కాలేజీలో ఏ విధంగా జాబ్ రోల్స్ ఉన్నాయో, అలాగే ఇక్కడ కూడా డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి. ఆ జాబ్ రోల్స్ ఏంది? సెక్యూరిటీ అనలిస్ట్ అండ్ ఇంజనీర్, సెక్యూరిటీ ఆడిటర్, సాక్ అనలిస్టు, మాల్వేర్ అనలిస్టు, రెడ్ టీమర్ ఆర్ బ్లూ టీమరు, సెక్యూరిటీ కన్సల్టెంటు, పెనెట్రేషన్ టెస్టర్, డిజిటల్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్, సెక్యూరిటీ అనలిస్ట్ అండ్ ఇంజనీర్, ఇలాంటి డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి. అంతేగాని హ్యాకర్ అలా ఉండదు, హ్యాకరు ఎథికల్ హ్యాకరు అలా ఉండదు. ఈ పేర్లతో మీకు జాబ్స్ ఉంటాయి. ఓకే, ప్రతి కంపెనీలు కూడా మీకు సైబర్ సెక్యూరిటీ జాబ్స్ ఉంటాయి, లేని జాబ్స్ ఉండవు. నెక్స్ట్ థింగ్ ఇస్ దేర్. సో టు బికమ్ ఎథికల్ హ్యాకర్ నువ్వు డిసైడ్ చేసుకోవాలి. టు బికమ్ ఎథికల్ హ్యాకర్ నువ్వు ఇట్లా ఏది ఎంచుకుంటావు, ఏ జాబ్ రోల్ వెళ్ళాలనుకుంటావు నువ్వు ఎంచుకోవాలి. ఓకే, యు డిసైడ్. ఓకే, నెక్స్ట్ థింగ్, టు బికమ్ ఎథికల్ హ్యాకర్ యూ షుడ్ నో వాట్ ఈస్ ది OS టాప్ 10. ఏంది? యూ షుడ్ నో వాట్ ఈస్ ది OWASP టాప్ 10. అంటే వాడు ఏం చేస్తారంటే OSAP అనేది ఒక ఆర్గనైజేషన్ అనమాట. సీ దిస్. ఓకే, OSAP అనేది ఏంది? ఒక ఆర్గనైజేషన్. వాట్ డస్ మీన్ OSAP? OASP. సో దీస్ ఇన్ ఆర్గనైజేషన్ ఉంటుంది. యా, సో ఇది ఏం చేస్తారు ఏంటంటే ద ఓపెన్ వరల్డ్ వైడ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ అంటారు. OSAP అంటే ఏంది? ఓపెన్ వరల్డ్ వైడ్ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే టాప్ 10 వల్నరబిలిటీస్, అంటే ఎక్కువ సైబర్ సెక్యూరిటీ అటాక్స్ ఏ టెక్నాలజీ మీద జరిగాయో చూపిస్తుంది. ఎవరు? వాళ్ళు ఒక రిపోర్ట్ని తయారు చేస్తారు. ఎవరు తయారు చేస్తారు? OSAP అనే కంపెనీ. ఓకే, అవే ఎక్కువ అటాక్స్ జరుగుతాయి, టాప్ 10 అటాక్స్ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే OSAP టాప్ 10 అంటారు. ఏమంటారు? OSAP టాప్ 10 అంటారు. ఇదేంటంటే ప్రతి 4 ఇయర్స్గా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఇక్కడ 2021లో ఇవి టాప్ 10 అటాక్స్ అనమాట. ఈ టాప్ 10 అటాక్స్ గురించి మీకు తెలిసి ఉంటుంది. సో మీరు జనరల్గా ఆర్గనైజేషన్లో సెక్యూరిటీని ఎలా ప్రొవైడ్ చేస్తారంటే ఈ టాప్ 10 అటాక్స్ ఏంది, దాన్ని ఎలా అటాక్ చేస్తారు, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి నేర్చుకోవాలి మనం. అవే అటాక్స్ బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్, క్రిప్టోగ్రఫిక్ ఫెయిల్యూర్సు, ఇంజెక్షను, ఇన్సెక్యూర్ డిజైను, సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషను, వల్నరబుల్ అండ్ అవుట్డేటెడ్ కాంపోనెంట్స్, ఐడెంటిఫికేషన్ అథెంటికేషన్ ఫెయిల్యూర్స్, సాఫ్ట్వేర్ అండ్ డేటా ఇంటిగ్రిటీ ఫెయిల్యూర్స్, సెక్యూరిటీ లాగింగ్ అండ్ మానిటరింగ్ ఫెయిల్యూర్స్, సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ఫోర్జరీ అటాక్స్ ఉంటాయి.
ఇవన్నీ అటాక్స్ మనం చదువుకుంటాం. ఇవేం సార్ అర్థం కావట్లేదు నాకు, ఏదో చెప్తున్నారు, ఈ వర్డ్స్ కొత్త వర్డ్స్ చెప్తున్నారు. విల్ లెర్న్ వన్ బై వన్. నువ్వు ఓసాప్ అనే కంపెనీ ఏం చెప్తుంది, టాప్ 10 వనరబిలిటీస్ అంటే ఎక్కువ అటాక్స్, టాప్ 10 అటాక్స్ని చెబుతుంది. ఆ టాప్ 10 అటాక్సే మనం డిమాండ్ ఉంటాయి అనమాట. కంపెనీస్ అన్నీ టాప్ 10 అటాక్ డిమాండ్ ఉంటాయి. సో కంపల్సరీ ఏం చేయాలి, ఈ టాప్ 10 గురించి మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి కూడా. ఓకేనా? ఓకే. సో బికమ్ హ్యాకర్. వాట్ షుడ్ యూ నో? యూ షుడ్ నో ద ఓఎస్ టాప్ 10. అలాగే ఏదైతే టూల్స్ ఉన్నాయో, టూల్స్ లెర్న్ టు ఆపరేట్ ద టూల్స్. ఏదైతే టూల్స్ ఉన్నాయో, సైబర్ సెక్యూరిటీ టూల్స్ ఉన్నాయో, సో వాటి గురించి కూడా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే ఐ జస్ట్ గో హియర్, టాప్ 10 సైబర్ సెక్యూరిటీ టూల్స్. టాప్ 10 సైబర్ సెక్యూరిటీ టూల్స్. ఓకే, టాప్ 10 cyber security tools. See this. What are the top 10 cyber security tools? 1 minute. చూడండి ఇక్కడ Wireshark, Metasploit, Nessus, చూడండి Bubsuit, John the Ripper, Aircrack NG, చూడండి Nmap, Cain and Abel, Nexpose, Nextemplar. దీస్ ఆర్ ద టూల్స్. దీస్ టూల్స్ మనం 1 by 1 నేర్చుకుంటాం. ఇవన్నీ టూల్స్ నేర్చుకుంటాం మనం. ఓకే, ఇవన్నీ టూల్స్ ఏం చేస్తాయి? టు బికమ్ ఏ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ యూ నీడ్ టు నో వాట్ ఆర్ ద టూల్స్. ఈ టూల్స్ ఏంది, ఆ టూల్స్ యూజ్ చేసుకుని ఎలా అటాక్ చేస్తారు, ఈ టూల్స్ ఏంది, టూల్స్ యూజ్ చేసుకుని ఎలా అటాక్ చేస్తారు నేర్చుకుంటాం మనం. ఓకేనా? సో బేసికల్గా ఇక్కడ కోడింగ్ ఏం అవసరం అని చెప్పాను ఆల్రెడీ. ఇంకా మాస్టర్ అవ్వాలనుకుంటే నువ్వు ఓన్గా ఒక సాఫ్ట్వేర్ ఏదంటారు మనకి సైబర్ సెక్యూరిటీ టూల్ తయారు చేయాలన్నా, లేదంటే సైబర్ సెక్యూరిటీ సంబంధించిన ఏదైనా వైరస్ తయారు చేయాలంటే నీకు ప్రోగ్రామింగ్ అనేది చాలా అవసరం. కానీ సో యాజ్ ఎ ఫ్రెషర్గా, లేదంటే ఐ హ్యావ్ 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, లెస్ దెన్ 3 years ఎక్స్పీరియన్స్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో, అసలు కోడింగ్ అవసరం లేదు. బేసికల్గా టూల్స్ తెలియాలి ఫస్ట్. ఆ టూల్స్ సో మనం నేర్చుకుంటాం దేంట్లో, సైబర్ సెక్యూరిటీలో. Understand? Okay, so these are the tools we are going to operate. Okay, here another thing is there. To become hacker we need to use the Google also. ఎక్కడెక్కడి నుంచి చదువుకోవచ్చు, గూగుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీ కెన్ యూజ్ ద గూగుల్ ఇట్ చేసి కూడా మనం ఎక్కువ ఎథికల్ హ్యాకింగ్ సంబంధించిన మెటీరియల్ చదువుకోవచ్చు. అలాగే సో బికమ్ ఏ రీడర్. ఏదైనా బుక్ ఏదైతే ఉండే ఎథికల్ హ్యాకర్స్ కానీ సైబర్ సెక్యూరిటీ బుక్స్ అని బుక్ని ట్రై చేయడానికి చదివాలి. ఇంకా ఎక్కడ ఉంటాయంటే జిట్ హబ్ అనేది ఒక రిపాజిటరీ ఉంటుంది. జిట్ హబ్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది. ఏముంటుంది? జిట్ హబ్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ జిట్ హబ్లో మీకు సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన టూల్స్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కోడ్స్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రోగ్రామింగ్, సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ కోడ్స్, అలాగే టూల్స్, ట్రైనింగ్ మెటీరియల్, అప్లికేషన్స్. అంటే ఇప్పుడు జిట్ హబ్లో ఏముంటాయంటే ఎథికల్ హ్యాకింగ్ సంబంధించిన టూల్స్, ఎక్స్ట్రా టూల్స్. ఇప్పుడు సపోజ్ ఐ వాంట్ టు మేక్ ఏ అటాక్, ఎలా అటాక్ చేయాలనుకుంటే ఫేస్బుక్ లాగిన్ పేజ్ని, ఫేస్బుక్ నేను ఐ వాంట్ టు హ్యాక్ ద ఫేస్బుక్. ఆ ఫేస్బుక్ ఎలా హ్యాకింగ్ లాగిన్ పేజ్ సంబంధించిన టూల్స్ ఎక్కడ ఉంటాయి? జిట్ హబ్లో ఉంటాయి. ఎక్స్ట్రా టూల్స్ ఉంటాయి దేంట్లో, జిట్ హబ్లో. ఇలాంటి టూల్స్ కొంతమంది ఓపెన్ సోర్స్లో తయారు చేసి పెట్టుంటారు. సో జిట్ హబ్ నుంచి కూడా అదిగోండి, దిస్ ఇస్ ద జిట్ హబ్ వేర్ యూ కెన్ యూజ్ ద జిట్ హబ్ వెబ్సైట్ వేర్ వీ కెన్ ఆల్సో డౌన్లోడ్ ద ఎథికల్ హ్యాకింగ్ సంబంధించిన టూల్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటేంది, గూగుల్ నుంచి నేర్చుకోవచ్చు. యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ద గూగుల్. అనదర్ థింగ్ ఇస్ ద జిట్ హబ్ ఫ్రమ్ ఆల్సో వీ కెన్ డౌన్లోడ్ ద టూల్స్, వీ కెన్ యూజ్ ద టూల్. అలాగే బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఏముంటాయి? వాట్ ఆర్ ద బగ్ బౌంటీ ప్రోగ్రామ్? మన ఎథికల్ హ్యాకింగ్ ప్రాక్టీస్ చేయడానికి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్ మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ ప్రాక్టీస్. ఓకే, సమ్మన్ ఎల్స్ హ్యాస్ బ్రేక్ అవుతుందా వాయిస్ ఇస్ క్లియర్? హలో, సమ్మన్ హ్యాస్ వాయిస్ బ్రేక్ అంటుంది యువర్ మహేష్. సో ఐ డోంట్ నో దట్ వై ఇట్ ఈస్. రిమైనింగ్ పీపుల్ ఆర్ సేమ్, స్టిల్ గెటింగ్ వాయిస్ క్లియర్? ఓకే, చూడండి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయమ్మా. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. మన ఎథికల్ హ్యాకింగ్ అని సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ట్రై హ్యాక్మీ. ఓకే, ట్రై హ్యాక్మీ అనేది ఒక వెబ్సైటు.
అక్కడ మీరు ఏం చేసుకోవచ్చు, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవచ్చు. ఓకే, అంటే ఎలా నేర్చుకోవాలి, ఫస్ట్ గూగుల్ నుంచి మనం సెర్చ్ చేసి నేర్చుకోవచ్చు. 2 జిట్హబ్ నుంచి నేర్చుకోవచ్చు. జిట్హబ్లో కూడా చాలా రకాల సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అప్లికేషన్స్, కోడ్స్ ఉంటాయి. 3 ఏంటంటే ట్రై హ్యాక్వీ ఉంటుంది. ట్రై హ్యాక్వీ అనేది ఒక వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాడు మీకు ఏం చేస్తాడంటే, మీకు ట్రైనింగ్ సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి దాంట్లో. ఆ ట్రైనింగ్ మెటీరియల్స్ చదువుకొని వాడు మీకు కొన్ని టాస్క్ ఇస్తాడు. ఏమి ఇస్తాడు, కొన్ని టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ మీరు కంప్లీట్ చేయాలి. మరి ఫస్ట్ దానికి సంబంధించిన మెటీరియల్ ఇస్తాడు. ఆ మెటీరియల్ చదువుకొని మీరు టాస్క్ని కంప్లీట్ చేయాలి. ఎలా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఏముంటాయి, డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు హయ్యెస్ట్ లెవెల్ ఎవరైతే చేరారో ఆ లెవెల్ని కానీ ఫలానా లెవెల్కి నేను వరకు చేరుకున్నాను కంపెనీ కానీ చూపించగలిగితే మీకు డెఫినెట్గా ఆ కంపెనీ, ఏదైతే కంపెనీ మీరు జాబ్కి వెళ్తారో అది మీరు రిజ్యూమ్లో కూడా పెట్టుకోవచ్చు. కంపెనీ కూడా అదర్ కంపెనీస్ కూడా కన్సిడర్ చేస్తాయి. సార్ నేను ఇంత లెవెల్ వరకు ట్రై హ్యాకింగ్లో ఈ టాస్క్ని కంప్లీట్ చేశాను. ఈ టాస్క్ ఇస్తూ ఉంటాడు వాడు. 1 by 1 టాస్క్ 1 టాస్క్ 2 అలా టాస్క్ ఇస్తూ ఉంటాడు. ఫస్ట్ టాస్క్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ తర్వాత టాస్క్ సంబంధించిన ఒక చిన్న క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాడు అనమాట. సో ఆ టాస్క్ని మీరు కంప్లీట్ చేయాలి. ఆ క్వశ్చన్స్ని కంప్లీట్ చేస్తే, ఆ క్వశ్చన్స్ని మొత్తానికి కంప్లీట్ చేస్తే లెవెల్స్ ఉంటాయి. 1 by 1 లెవెల్ చేరుకుంటూ ఉంటే, సో అప్ టు మ్యాక్సిమం లెవెల్ ఎవరైతే చేరుకుంటారో డెఫినెట్గా ఇంతవరకు నేను లెవెల్ చేరుకున్నాను ఫలానా కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెప్పినా కూడా డెఫినెట్గా మంచి కన్సిడరేషన్ ఇస్తాడు. ఓకే, అలాగే నీకు చాలా బోర్డు కొత్త విషయాలు కూడా అటాక్స్ గురించి తెలుస్తాయి. ఓకే, మ్యాక్సిమం ఏదైతే ఉండరో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ది వెబ్సైట్ ఏంటంటే ట్రై హ్యాక్మీ. ట్రై హ్యాక్మీ అర్థమవుతుందా, ట్రై హ్యాక్మీ. ఓకే, దీంట్లో నువ్వు ట్రైనింగ్ ల్యాబ్ మాన్యువల్స్ ఉంటాయి. ఆ మాన్యువల్స్ చదువుకొని వాడు టాస్క్ ఇస్తాడు, ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలి. ఓకే, మ్యాక్సిమం సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఏం యూజ్ చేస్తారో దీంట్లో లాగిన్ అయ్యి దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని, సో దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మొత్తం చదువుకొని ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తారు. ఎంతవరకు టాస్క్ ఎంత ముందుకు వెళ్తావో అంత నాలెడ్జ్ ఉందని. జనరల్గా కొన్ని లోపలికి వెళ్తాను 1 by 1 వెళ్తున్నప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు కష్టం కూడా ఉంటాయి దీంట్లో. ట్రై హ్యాక్మీ ఏంటది, దట్ ట్రై హ్యాక్మీ. ఓకే, ట్రై హ్యాక్మీ. ట్రై హ్యాక్మీ. ఓకే, ఐ జస్ట్ సెండ్ టు యూ దిస్ ట్రై హ్యాక్మీ. అంటే ఏం నేర్చుకోవడానికి మనకి ఏం కావాలా, ఫస్ట్ ఆఫ్ ద థింగ్ ఇస్ దేర్, గూగుల్ ఇట్. ఓకే, అలాగే గూగుల్ ఇట్. నెక్స్ట్ ఏంది, జిట్హబ్ నుంచి నేర్చుకోవచ్చు. జిట్హబ్లో ఏముంటాయి, టూల్స్ ఉంటాయి, ఇంకే ఉంటాయి దానికి సంబంధించిన పేలోడ్స్, వైరసెస్ కూడా ఉంటాయి, ఇంకా ట్రైనింగ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి దేంట్లో, జిట్హబ్లో. అలాగే ఇంకోటి ఏంది, HackerOne ఒకటి. HackerOne ఒకటి ఇప్పుడే నేను చెప్పాను. HackerOne ఒకటి. ఓకే, వేర్ వీ కెన్ లెర్న్ ద సైబర్ సెక్యూరిటీ. ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు సైబర్ సెక్యూరిటీని, అనదర్ వెబ్సైట్ ఈస్ దేర్ నోన్ యాజ్ ద HackerOne. ఈ వెబ్సైట్ నుంచి నేర్చుకోవచ్చు మనం, HackerOne. ఓకే, this is the HackerOne where we can learn the cyber security. Understand? Okay, here also we can learn the HackerOne అనే వెబ్సైట్ నుంచి కూడా మనం ఏం చేసుకోవచ్చు, ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవచ్చు. అలాగే ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడానికి కొన్ని దీంతో పాటు HackerOne పాటు ఇంకా వెబ్సైట్ ఏముంటుందంటే గూగుల్ ఆల్సో ప్రొవైడ్ చేస్తుంది ఫ్రీగా. ఏం చెప్పాను నేను, గూగుల్ సైబర్ సర్టిఫికేషన్స్ ఉంది. గూగుల్ ఆల్సో ప్రొవైడ్ ద ఫ్రీ సైబర్ సర్టిఫికేషన్స్. ఓకే, వేర్ వీ కెన్ లెర్న్ ద గూగుల్ సైబర్ సెక్యూరిటీ. చూడండి, హియర్ గూగుల్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, దిస్ స్టార్ట్స్ ఎట్ ద 12th May. కావాలనుకుంటే మీరు కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. సో వాడు ఏం చేస్తాడు, వాడే నేర్పించి వాడే కొన్ని క్వశ్చన్ ఆన్సర్లు ఇస్తాడు. అవి కంప్లీట్ చేస్తే మీకు సర్టిఫికేట్ వస్తుంది. అక్కడ మీరు నేర్చుకోవచ్చు. దేని నుంచి, గూగుల్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్. ఓకే, HackerOne నుంచి నేర్చుకోవచ్చు. దేని నుంచి నేర్చుకోవచ్చు, HackerOne నుంచి నేర్చుకోవచ్చు. ఇంకా కావాలంటే పోర్ట్స్ ఫిగర్ అకాడమీ అని ఉంటుంది, ఇంకో వెబ్సైట్. పోర్ట్స్ ఫిగర్ అకాడమీ. ఇక్కడ నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు. యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ద పోర్ట్స్ ఫిగర్ అకాడమీ నుంచి కూడా మీరు సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవచ్చు. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు, రియల్ టైమ్ సినారియోస్, సైబర్ సెక్యూరిటీలో ఏ ఉండే వనరబిలిటీస్ అంతా వాళ్ళు ల్యాబ్ క్రియేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు కొన్ని టాస్క్ ఇస్తారు వాళ్ళు. ఆ టాస్క్ మీరు కంప్లీట్ చేస్తే మీకు అర్థమైతే కానీ మీరు టాస్క్ కంప్లీట్ చేస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద సోర్సెస్ వేర్ వీ కెన్ లెర్న్ ద
cyber security. Cyber security. What are the sources are there? Either from the Google, either from the GitHub, either from the bug bounty program like HackerOne, SV Hack, బగ్ క్రౌడ్ నుంచి నేర్చుకోవచ్చు. ఇంకా ఏం నేర్చుకోవచ్చు? పోర్ట్సివియర్ అకాడమీ నుంచి కూడా నేర్చుకోవచ్చు. అలాగే కమ్యూనిటీస్ ఉంటాయి ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఏది కమ్యూనిటీస్ ఉంటాయి. కమ్యూనిటీ అంటే లైక్ ఇప్పుడు మన ఫేస్బుక్లో, వాట్సాప్లో కమ్యూనిటీ క్రియేట్ చేసాం కదా, అలా కమ్యూనిటీస్ ఉంటాయి. సో ఆ కమ్యూనిటీస్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ థింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడానికి ఏముంటాయి? ఈ వెబ్సైట్స్ ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పాను, ట్రై హ్యాక్ మీ ఒకటి, హ్యాక్ ద బాక్స్ ఒకటి, ఇలాంటివి. సో ఇలాంటి ట్రై హ్యాక్ మీ అనే వెబ్సైట్, హ్యాక్ ద బాక్స్. మీరు ఒకవేళ హ్యాకర్ అవ్వాలనుకుంటే దీంట్లో కాంపిటీషన్ కూడా పెడతారు వాళ్ళు. ట్రై హ్యాక్ మీలో, హ్యాక్ ద బాక్స్లో అక్కడ మీకు చదువుకొని, మీరు ఆ కాంపిటీషన్లో మీరు చదువుకొని ఆన్సర్ టాస్క్ని కంప్లీట్ చేస్తే మీకు డబ్బులు కూడా చాలా ఎక్కువ ఇస్తారు. సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటూ డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఏ వెబ్సైట్స్ అవి? ట్రై హ్యాక్ మీ ఒకటి, హ్యాక్ ది బాక్స్ ఒకటి, అలాగే ప్రొవైడింగ్ గ్రౌండ్స్ ఒకటి. అలాగే కొన్ని కాన్ఫరెన్సెస్ జరుగుతాయి. ఆల్రెడీ ఏం చేస్తారు, కొన్ని కంపెనీలు ఎథికల్ హ్యాకింగ్ మీద లేదంటే సైబర్ సెక్యూరిటీ మీద ఏం చేస్తాయి, కొన్ని కాన్ఫరెన్స్లు పెడతాయి. దే విల్ ప్రొవైడ్ ద కాన్ఫరెన్సెస్. సో దే విల్ ప్రొవైడ్ ద కాన్ఫరెన్సెస్ ఆన్ డెఫ్కాన్. డెఫ్కాన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఫేమస్ కాన్ఫరెన్స్ అది. చూడండి, జస్ట్ గో టు ద యూట్యూబ్, టైప్ డెఫ్కాన్, ఓకే. డెఫ్కాన్ అని టైప్ చేయాలి. వాట్ ఇస్ దట్? డెఫ్కాన్ అని టైప్ చేస్తే హియర్ డెఫ్కాన్ కాన్ఫరెన్స్, దే విల్ పబ్లిష్ ద వీడియోస్. కాన్ఫరెన్స్ జరుగుతుంది. కాన్ఫరెన్స్లో దే విల్ ఎక్స్ప్లెయిన్ దట్ అటాక్స్ ఏం జరుగుతాయి, ఎలా జరుగుతుంది, ఎలా నేర్చుకోవాలో కూడా చెబుతుంది. ఇయర్ చూడండి, ఇన్ ద డెఫ్కాన్, వాట్ ఇస్ దట్? దిస్ డెఫ్కాన్. అండర్స్టాండ్? ఓకే. సో ఎవరైతే లాగిన్ చేస్తుంటారో, ఇంకా ఈ లాగిన్లోనే ఉంది, చాలామంది లాగిన్ చేస్తుంటారు వాట్సాప్లో, అది తర్వాత చూసుకుంటారు క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే, చూడండి, వాట్ ఇస్ దట్? డెఫ్కాన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ డెఫ్కాన్ కాన్ఫరెన్స్లో యూట్యూబ్లో కూడా పబ్లిష్ చేస్తారు. బ్లాక్ హార్ట్ కాన్ఫరెన్స్, ఇలా కాన్ఫరెన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాన్ఫరెన్స్ వీడియోస్ యూట్యూబ్లో పోస్ట్ చేస్తారు. అక్కడ చదువుకున్నా కూడా అక్కడి నుంచి కూడా కొన్ని చాలా విషయాలు మనం సైబర్ సెక్యూరిటీని నేర్చుకోవచ్చు. అలాగే ఫోరమ్స్, స్టాక్ అని, రెడ్డిట్ అండ్ డిస్కార్డ్, ఇలాంటి ఫోరమ్స్లో కూడా మీరు నేర్చుకోవచ్చు దీన్ని, ఎథికల్ హ్యాకింగ్. ఓకే, ట్రై హ్యాక్ మీ అని, హ్యాక్ ది బాక్స్, ఇలాంటి ద్వారా కూడా మనం ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవచ్చు. ఓకే, సో లెర్నింగ్ నెవర్ స్టాప్. ఎప్పుడు కూడా ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? లెర్నింగ్ నెవర్ స్టాప్ చేయకూడదు. ఒక అదర్ సర్టిఫికేషన్స్ ఏముంటాయి, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ సర్టిఫికేషన్స్ మీరు కావాలనుకుంటే ఫ్యూచర్లో చేసుకోవచ్చు. చేస్తే డెఫినెట్గా యూ హ్యావ్ వెరీ గుడ్ ఫ్యూచర్ అండ్ యువర్ ప్యాకేజ్ విల్ బి ఇన్ ద లక్షల్లో ఉండొచ్చు. ఏముండొచ్చు? లక్షల్లో ఉండొచ్చు, కోట్లలో కూడా ఉండొచ్చు. ఏముండొచ్చు? కోట్లలో ఉండొచ్చు. వాట్ ఆర్ ద సర్టిఫికేషన్స్ ఇన్ ద ఎథికల్ హ్యాకింగ్? వాట్ ఆర్ ద సర్టిఫికేషన్స్? సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, అఫెన్సివ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ OSCP, CompTIA Security Plus, ELAN security. These are the certificates provided by the ethical hacking. మీరు ఎథికల్ హ్యాకర్ కావాలంటే ఏ సర్టిఫికేషన్ రాయాల్సి వస్తుంది. ఏ సర్టిఫికేషన్ ఇవి? సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, అఫెన్సివ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, CompTIA Security Plus, ELAN security, ఇక్కడ చూడండి, GSEC, సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్. ఇవి టాప్ మోస్ట్ సెక్యూరిటీస్ అనమాట, ఇది సర్టిఫికేట్స్ అనమాట. ఈ సర్టిఫికేట్స్ వరల్డ్ వైజ్ రికగ్నైజ్డ్. ఇవన్నీ మీరు రాయాల్సి వస్తుంది. లేదంటే ఒక విప్రో కంపెనీకి వెళ్ళారనుకోండి, ఇఫ్ యూ గో ఫర్ ది విప్రో కంపెనీ, దే విల్ ఆస్క్ యూ దట్ ఈ సర్టిఫికేషన్స్ ఉన్నాయని అడుగుతుంది సమ్టైమ్స్. సో అన్ని వేళ కాదు, దే విల్ ఆస్క్ యూ దట్ వాట్ ఆర్ ద సర్టిఫికేషన్స్ ఆర్ దేర్? సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, సెకండ్ వన్ ఇస్ ద అఫెన్సివ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, CompTIA Security Plus, ELAN security, ఇంకా GSEC, సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ లాంటి సర్టిఫికేషన్స్ మన దగ్గర ఉండాలి. కోర్స్తో పాటు ఇలాంటి సర్టిఫికేషన్స్ కూడా ఉండాలి. వాట్ ఆర్ ద సర్టిఫికేషన్స్ ఆర్ దేర్? దీస్ ఆర్ ద సర్టిఫికేషన్స్. వాట్ ఆర్ ద సర్టిఫికేషన్స్? సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, అఫెన్సివ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, CompTIA Security, ELAN security, GSEC, సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, ఇలాంటివి ఉండాలి. ఇలాంటి సర్టిఫికేషన్స్ కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనా? ఓకే, అలాగే దీంతోపాటు కొన్ని కోర్సెస్ నెట్వర్కింగ్లో CCNA, ఇంకోటి CCNA, CompTIA Network Plus,
ఇవన్నీ మిమ్మల్ని నేర్చుకోమని చెప్పట్లేదండి. సో ఇలాంటి కోర్సు మీకు యూజ్ అవుతాయి అని చెప్తాను. ఇంకోటి ఏంది, సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ ప్రొఫెషనల్స్, సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్, సో నెట్వర్క్ సంబంధించిన కోర్సులు. ఓకే, అలాగే రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ అడ్మినిస్ట్రేటర్, రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్, కాంప్టియా లైనెక్స్ ప్లస్ లాంటి కోర్సులు కూడా సర్టిఫికేషన్ ఉంటే కూడా మీకు డెఫినెట్గా ఏముంటుంది, యూ హ్యావ్ వెరీ గుడ్ ఎడ్జ్ ఇలాంటి సర్టిఫికేషన్స్. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ గో టు ద నౌకరీ, వాట్ ఈస్ ద నౌకరీ? నౌకరీ ఈజ్ ఎ జాబ్ పోర్టల్. అక్కడ ఏం చేయొచ్చు మనం, జాబ్కి సంబంధించిన జాబ్ పోర్టలే ఉంటుంది, అక్కడ మనం జాబ్లో అప్లై చేసుకోవచ్చు. ఇక నౌకరీలు తీసుకుంటే ఐ జస్ట్ ఓపెన్ ఏ నౌకరీ వెబ్సైట్. ఓకే, ఓపెన్ ఏ నౌకరీ వెబ్సైట్. I just type here CH. Okay, CH. చెప్పండి మా. ఇప్పుడు అవ్వదుమా, ఇప్పుడు అవ్వదు. 11:30 వరకు అవ్వదు మీకు. 10 to 11:30 400 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, చూడండి. ఇప్పుడు చూడండి, ఇది ఈ డిఫరెంట్ కంపెనీస్ 2313 జాబ్స్ ఈ నౌకరీలు టైప్ చేశాను హీహెచ్ అని. ఇక్కడ ఇవన్నీ దీస్ ఆర్ ద కంపెనీస్ విట్ ప్రొవైడ్ ద సైబర్ సెక్యూరిటీ. చూడండి, దీస్ ఆర్ సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్. ఇప్పుడు వీటిలో ఇప్రో ఉంది, సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్ ఇప్రో ఉంది. చూడండి, ఇప్రోలో సైబర్ సెక్యూరిటీ సంబంధించిన జాబ్ ఉంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఓకే, ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఇది ఏం చేయాలో రాశాడు. ఓకే, ఈ కోర్సెస్ మనం ఈ సర్టిఫికేషన్స్ ఉండాలి. ఏ సర్టిఫికేషన్స్ ఉండాలా? సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకరు, అఫెన్సివ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, కాంప్టియా సెక్యూరిటీ ప్లస్, ఈలెన్ సెక్యూరిటీ, జాక్స్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్, సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ లాంటి సర్టిఫికేషన్స్ ఉండాలి. మ్యాండేటరీగా ఉంటే, మ్యాండేటరీ కాదు, మీరు ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటే అవసరం లేదు, కానీ ఇలాంటి సర్టిఫికేట్స్ ఉంటే మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎక్స్ట్రా మీకు వాడు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద సర్టిఫికేషన్. కెరీర్స్ ఇన్ ఎథికల్ హ్యాకింగ్. సో ఇన్ 2025 we need around this much of hackers. So we need this much of hackers. How much this one? It is around 7 million. 7 million అంటే 70 లక్షల ఎథికల్ హ్యాకర్స్ ఇండియాలో కావాలి. ఎంతమంది కావాలా? 70 లక్షల ఎథికల్ హ్యాకర్స్ కావాలి ఇండియాలో. హౌ మచ్ నీడ్ ఈస్ దేర్? 70,000 ethical hackers we need. Okay, how many ethical hackers we need? 70,000. Average salary of the ethical hacker in India is 7,20,000. And for a beginner, you have just completed your degree, మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు లేదా బీటెక్ కంప్లీట్ చేశారు. సో బేసిక్ శాలరీ ఎంత ఉంటుంది? ఇట్ విల్ బి లైక్ 3,50,000. Suppose you are a professional, you have a salary like around more than 15 lakhs. Understand? Suppose if you go for the international, like if you go for the USA, the average salary in USA will be the $1,70,000, and for beginner it will be $90,000, for professional it will be the $30,000. $30,000 into 85 కొడితే దగ్గర 25 లక్షలు. అది అంత చూడండి, 3 మిలియన్ కదా, 25 లక్షలు, 2.5 కోట్ల వరకు ఉండొచ్చు ఏంది శాలరీ. ఇది యూఎస్ఏలో, ఇది ఇండియాలో ఉంటుంది. యావరేజ్ శాలరీ 7,20,000 ఉంటుంది. ఫర్ బిగినర్కి ఎంత ఉంటుంది? 3,50,000 ఉంటుంది. సో ప్రొఫెషనల్కి ఎంత ఉంటుంది? 15 lakh శాలరీ ఉంటుంది. ఓకే, సో వన్ థింగ్ ఈజ్ దేర్, ఇఫ్ యు ఆర్ ఆన్లైన్ యు ఆర్ వనరబుల్. ఆల్రెడీ చెప్పాను మీకు, ఇంటర్నెట్ ఉంటేనే వనరబిలిటీ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఆన్లైన్ యు ఆర్ వనరబుల్, మీన్ దట్. సో ఒకవేళ మీరు ఇంటర్నెట్కి కనెక్ట్ చేస్తే, ఇఫ్ యువర్ డివైస్ ఈజ్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్, either mobile phone, either a laptop or any device, that is a vulnerability, mean that there is a fair amount of chance of attack. మ్యాండేటరీకి ఏమి ఉండాలా? ఆన్లైన్ ఉంటేనే, ఇంటర్నెట్ ఉంటేనే 99% అటాక్ జరుగుతుంది. ఇంటర్నెట్ లేకుండా అసలు అటాక్ జరగడం చాలా చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండర్స్టూడ్? అర్థమైందా? ఎనీ డౌట్స్? ఐ జస్ట్ అన్మ్యూట్ చేస్తాను, చూడండి. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి, నాకు అన్మ్యూట్ చేస్తాను. ఈ స్లైడ్స్ పంపిస్తాను మీకు. 1 minute, ఐ జస్ట్ అన్మ్యూట్ యూ.
1 minute, 1 minute. అది జస్ట్ అన్మ్యూట్ చేసాను చూడండి. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ గురించి చదువుకున్నాం. రోడ్ మ్యాప్ అంటే ఏంది? ఏం చదువుకోవాలి, ఏ జాబ్స్ ఉంటాయి, ఎక్కడుంటాయి జాబ్స్. ఎథికల్ హ్యాకింగ్ ఈజ్ లీగల్, హ్యాకింగ్ ఈజ్ ఇల్లీగల్. సమ్మన్ ఆస్క్ మీ క్వశ్చన్. ఎథికల్ హ్యాకింగ్ ఈజ్, ఎథికల్ మీన్స్ లీగల్, హ్యాకింగ్ ఈజ్ ఇల్లీగల్. అండర్స్టూడ్? ethical means legal. ఓకే, వెరస్ రెండు వర్డ్లు ఉన్నాయి, ఎథికల్ ఒకటి, హ్యాకింగ్ ఒకటి. ఎథికల్ హ్యాకింగ్ అంటే లీగల్ అని, హ్యాకింగ్ అంటే ఇల్లీగల్ అని అర్థం. ఓకే, ఇఫ్ యూ గో ఫర్ ద కెనడా అండ్ యూఎస్ఏ, so nearly having a 70 to 80,000 those app you can find in the Canada Indeed portal. Indeed అనే ఒక పోర్టల్ ఉంటుంది, జాబ్ పోర్టల్. అక్కడ ఎక్కడెక్కడ జాబ్స్ అని చూపిస్తుంది, అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. తెలుసా Naukri.com? ఎవరైనా విన్నారా? ఎవరైనా Naukri.com విన్నారా? Ethical hacker is legal. Yes, Harti Reddy Puti. So she asked me that ethical hacker is legal, hacking is illegal. But thing is there, you want to become ethical hacker, you should know about the hacking technologies and defenses. Ethical hacker కావాలనుకుంటే హ్యాకర్ ఏదైతే టూల్స్ అండ్ టెర్మినాలజీస్ యూజ్ చేస్తాడో అవే హ్యాకర్ టూల్స్ అండ్ టెర్మినాలజీస్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎవరు? ఎథికల్ హ్యాకర్. బోత్ ఆర్ సేమ్. అన్మ్యూట్ చేసుకోండి ఎవరైతే. ఎథికల్ హ్యాకర్ ఇస్ ఇలీగల్. ఇట్ ఈస్ ఇలీగల్. హూ ఆస్క్డ్? ఐ టోల్డ్ యూ దట్ ఇట్ ఈస్ ఇలీగల్. అన్మ్యూట్, అన్మ్యూట్. ఎవరైతే మాట్లాడుకున్నా వాళ్ళు మాట్లాడండి చాలు. ఎవరైతే మాట్లాడుకున్నారో డౌట్ ఉన్న వాడు మాట్లాడి నాకు చాలు. హౌ టు ప్రాక్టీస్ ఇన్ మొబైల్. టు ప్రాక్టీస్ ఇన్ మొబైల్ ఐ షో యూ టుమారో హౌ టు ప్రాక్టీస్. టు ప్రాక్టీస్ ఇన్ మొబైల్ వీ హ్యావ్ వన్ అప్లికేషన్ కాల్డ్ టర్మెక్స్. చూడండి, జస్ట్ టెక్స్ట్ చేసాను చూడండి. టెక్స్ట్ కనిపించిందా? టర్మెక్స్. yes sir. జనరల్గా ల్యాప్టాప్లో చేయాలండి, ఎప్పుడు కూడా ల్యాప్టాప్లోనే సెటప్ చేయాలి. ఇంతకుముందు జరిగిన క్లాసెస్లో మీరు విన్నారా? ల్యాప్టాప్లో చెప్పారు వాళ్ళు. సో మనకి మొబైల్లో చేసుకోవాలంటే టర్మెక్స్ అనే అప్లికేషన్ ఉంటుంది. ఏంది టర్మెక్స్? ఏంది టర్మెక్స్? ప్లే స్టోర్లోకి వెళ్ళండి, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి టర్మెక్స్ అని టైప్ చేయండి. ఏంది? గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏం టైప్ చేయాలా? టర్మెక్స్. ఓకేనా? అండర్స్టూడ్? సో ఇది కానీ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఎథికల్ హ్యాకింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దేంట్లో? మొబైల్లో. ఎవరికైతే ల్యాప్టాప్ లేనోళ్ళు. ఓకే, అండర్స్టూడ్? ఓకే, విచ్ యాప్ చెప్పండి నాకు. అందరు టెక్స్ట్ చేయండి, ఇప్పుడు నాకు టెక్స్ట్ చేయండి. ఎవరిన్ టెక్స్ట్ మీ. విచ్ యాప్? విచ్ యాప్ యూస్ టు లెర్న్ ద mobile by using mobile app? Which app you can use? Termex. Very good, we use Termex. Termex. Okay, okay.